ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. తీర్థముకు సంబంధించినటువంటి అనేక అంశాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. తీర్థంలో తులసి దళమును వేసి ఇస్తూ ఉంటారు. అలా ఎందుకు వేయాలి? ఈ సందేహం సంబంధించినటువంటి సమాధానము మనము తెలుసుకుందాం. తీర్థము అంటే భగవంతుడికి అభిషేకం చేసినటువంటి పదార్థము అని మనం చెప్పుకున్నాం. అలా భగవంతుని యొక్క మూర్తిపై నుంచి జాలువారినటువంటిది మాత్రమే తీర్థంగా పరిగణిస్తారు. అంటే అభిషేకం చేసిన తర్వాత పట్టుకున్నటువంటిది తీర్థం. పంచామృతములతో కానీ ఫలోదకములతో కానీ లేదా శుద్ధోదకంతో కానీ అభిషేకం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆలయాల్లో కూడా ఆ మూర్తులకు నిత్యం అభిషేకం ఉండదు. నిత్యం అభిషేకం అనేటువంటిది శివుడికి మాత్రమే ఉంటుంది. మిగతా మూర్తులకు అందరికీ కూడా వారం వారం అభిషేకం చేసేటువంటి సాంప్రదాయము ఉంది. అయితే ఆ మూర్తులకు నిత్యం అభిషేకం చేయకూడదా అంటే చేయకూడదని కాదు, చేసినా దోషం ఉండదన్నమాట. కానీ ఈశ్వరునికి మాత్రం నిత్యం అభిషేకం చేయకపోతే దోషం. అయితే ఆలయాల్లో ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారనుకోండి, ప్రతి గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజున అభిషేకం చేస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో ఉపచార పూజ అంతా కూడా అభిషేకం లేకుండా చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, మంగళవారము, గురువారము, శుక్రవారము అభిషేకం చేస్తూ ఉంటారు. మిగతా వారాల్లో అలంకరణ చేసి అర్చన చేస్తూ ఉంటారు. అదేవిధంగా రామాలయానికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా, గణపతి ఆలయానికి వెళ్ళినా వారం వారం అభిషేకం చేయడం, శివాలయంలో నిత్యం అభిషేకం చేయడం. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, మరి తీర్థం అంటే అభిషేకం చేయబడినటువంటి పదార్థం అన్నారు, శివాలయంలో అయితే నిత్యం అభిషేకం చేసినటువంటి జలం ఉంటుంది. మరి మీరే చెప్పారు కదండి, మిగతా మూర్తులకు వారం వారము అభిషేకం ఉంటుంది, నిత్యం అభిషేకం ఉండదు అంటారు. మరి అభిషేకం చేసిందే తీర్థం అంటున్నారు. మరి మిగతా ఆలయాల్లో రోజు వెళ్తే తీర్థం లభించదా అని సందేహం వస్తుంది కదా. అయినప్పటికీ కూడా వారం వారం అభిషేకం చేసినప్పటికీ కూడా అక్కడ మనకు తీర్థం ప్రతిరోజు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. మీరు వైష్ణవ ఆలయాలకు వెళ్ళినా కానీ, అమ్మవారి ఆలయాలకు వెళ్ళినా కానీ ఆ వారంలో ఉన్నటువంటి రోజున కాకుండా మిగతా రోజుల్లో దర్శనానికి వెళ్ళినప్పటికీ కూడా తీర్థం ఉంటుంది. మరి అభిషేకం చేయకుండా తీర్థం ఎలా ఇస్తారు స్వామి అని కదా సందేహము. ఈ సందర్భంలో ఏం చేస్తారనంటే, భగవంతుడికి షోడశోపచార పూజ అభిషేకం లేకుండా చేస్తారు కదా. ఆ అభిషేకం సమయంలో మార్జన చేస్తారు, పుష్పంతో కానీ ఆకులతో కానీ మంత్రం చెప్పుకుంటూ మార్జన చేస్తారు. మిగతా షోడశోపచార పూజ అష్టోత్తర నామాలు, నైవేద్యము, మంగళహారతి అన్నీ ఇస్తారు. ఇప్పుడు ఈ సమయంలో భగవంతుడి దగ్గర కొన్ని పాత్రలు పెడతారు. అర్ఘ్య పాత్ర, ఆచమన పాత్ర, స్నాన పాత్ర, నైవేద్యం సంబంధించేటువంటి పానీయ పాత్ర, ఇలా ఒక 5 పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల్లో ఉన్నటువంటి నీటి చేత స్వామివారికి జలమును చూపించి ఒక పాత్రలో వదిలిస్తూ ఉంటారన్నమాట. అర్ఘ్యం సమర్పయామి అని, ఆచమనం సమర్పయామి అని, హస్తోదకం సమర్పయామి, పాదోదకం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి అని నీళ్లను వదిలిస్తారు. ఈ నీటిలో కాస్త జలమును కలిపి, అదేవిధంగా నైవేద్యము పెట్టినటువంటి పదార్థమును ఈ జలంలో వేస్తారు. అంటే ఒక బెల్లం ముక్కను కానీ లేదా పటిక బెల్లమును కానీ నైవేదన చేసి ఆ నివేదన ఈ జలంలో వేస్తారు. ఇప్పుడు అభిషేకం చేయకపోయినప్పటికీ కూడా భగవంతుడికి ఉపచారం చేయగా మిగిలినటువంటి శేష జలం ఏదైతే ఉంటుందో అది తీర్థంతో సమానమైనటువంటిది, అది పరమ పవిత్రమైనటువంటిదిగా భావించి ఈ జలమును తీర్థంగా సిద్ధం చేస్తారు. ఇందులో నైవేద్యం పెట్టినటువంటి పదార్థమును కలుపుతారు. అంతేకాకుండా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఖచ్చితంగా 2 తులసి దళములు అందులో వేస్తారు. ఎప్పుడైతే నీళ్లలో తులసి వేస్తారో అప్పుడు ఆ నీళ్లు గంగతో సమానంగా భావిస్తారనమాట. తులసి దళం కలపబడినటువంటి నీళ్లు తులసి తీర్థముగా మనము చెప్పుకుంటాం. కనుక ఒకవేళ అభిషేకం చేయకపోయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి తీర్థము ఆలయంలో సిద్ధం చేయబడుతుంది కనుక
ఇలా అభిషేకం చేయనటువంటి సందర్భంలో కూడా మనము తీర్థంగా ఆ జలాన్ని స్వీకరించవచ్చు. ఇదండి విషయం. మరొక టాపిక్తో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.